హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్. ఓకే, టెట్ ప్రిపరేషన్లో భాగంగా టెట్కు సంబంధించి, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, అదేవిధంగా టీజీటీకి సంబంధించి, అదేవిధంగా పీజీటీకి సంబంధించి, జేఎల్డిఎల్కు సంబంధించినటువంటి ఇప్పుడు తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కంటెంట్ని అయితే మనం ఇక్కడ నేర్చుకుంటాము. మనమైతే ఈరోజు ఈ వీడియోలో 6వ తరగతికి సంబంధించినటువంటి తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాలలో ఉన్నటువంటి ముఖ్యాంశాల గురించి అయితే తెలుసుకుంటాం. అంటే ఇక్కడ మొత్తం వేరే పుస్తకాలన్నిటి చదవాల్సిన అవసరం లేదు. ఆ పుస్తకాలలో ఉన్నటువంటి మెయిన్ బైట్స్ అన్నిటి తీసుకొని ఒక దగ్గర రాసి దాన్ని టైప్ కొట్టించి అయితే ఆ పీడిఎఫ్ తోటి అయితే మీకు ఇక్కడ పాఠం అయితే చెప్తా ఉన్నాను. ఓకే, 6వ తరగతిలో మొట్టమొదటి పాఠం పేరు అభినందన అనేటువంటి పాఠ్యాంశము ఉన్నది. అభినందన 6వ తరగతిలో మొట్టమొదటి పాఠ్యాంశం పేరు అభినందన. మరి అభినందన అనేటువంటి పాఠ్యాంశము దేని గురించి అని అంటే, మన దేశం యొక్క బాగోగులు కోరుకుంటూ, అంటే మన దేశం యొక్క బాగోగులు కోరుతూ అందుకోసము నిరంతరము శ్రమించేటువంటి కర్మవీరుల కోసం అయితే ఈ పాఠ్యాంశాన్ని అయితే రాయడము జరిగింది. మరి ఎవరు మన దేశం యొక్క బాగోగులు కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ఒకరు సైనికులు, హాలికులు. సైనికులు, హాలికులు అని అంటే ఎవరు? రైతులు. అంటే ఈ రైతులను, సైనికులను స్మరించుకుంటూ వారి యొక్క సేవను, వారి యొక్క శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి అని అంటే గేయ ప్రక్రియ. మరి ఇక్కడ గేయ ప్రక్రియ ఈ పాఠ్యాంశము. మరి అభినందన అనేటువంటి పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం నుండి గ్రహింపబడింది. స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం నుండి గ్రహింపబడింది అభినందన అనేటువంటి పాఠ్యాంశం. ఓకే, ఈ అభినందన అనేటువంటి పాఠ్యాంశం యొక్క కవి ఎవరు అని అంటే శేషము లక్ష్మీనారాయణాచార్య. శేషము లక్ష్మీనారాయణాచార్య. మరి కాలం అవసరం లేదు, ఆయన ఎప్పుడు పుట్టిండు ఎప్పుడు చనిపోయిండు అనేటువంటిది అవసరం లేదు. ప్రాచీన కవులు అయితే ఈ శతాబ్దాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈయన ఎక్కడ జన్మించిండు అని అంటే కరీంనగర్ జిల్లా నగునూరు. ఒకసారి అడిగిండు, ఒకసారి పేపర్ 1లో అడగడం జరిగింది, ఈయన ఎక్కడ ఏ ఊర్లో జన్మించిండు అని అడిగిండు. ఈయన జన్మించినటువంటిది ఎక్కడ అని అంటే కరీంనగర్ జిల్లా నగునూరు. ఒకటే. ఇప్పుడు మీరు పాఠ్యపుస్తకాలు తీసుకొని మొత్తం చదవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఈ మెటీరియల్లో ఉన్నటువంటి అంశాలని ఏవైతే నేను డిస్కషన్ చేస్తున్నా అవి చదవండి, సరిపోతుంది. కవి శేషము లక్ష్మీనారాయణాచార్య, కరీంనగర్ జిల్లా నగనూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. రంగారెడ్డి జిల్లాలో. మరి ఈయన రాసినటువంటి విమర్శనా వ్యాసాలు ఎక్కడ ప్రచురింపబడ్డాయి అని అంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు నిర్వహించేటువంటి స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురింపబడ్డాయి. స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురింపబడ్డాయి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు నిర్వహించేటువంటి స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈయన కరీంనగర్ జిల్లా నగనూరు తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేయడము జరిగింది. మరి ఇది ప్రక్రియ ఏంటిదనంటే గేయ ప్రక్రియ. ఏంటిదో ఒకసారి ఆ గేయం చూద్దాం. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తల వంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపాదికలగు గనులకు, వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తల వంచని సైనికులకు, శ్రమదాచని హాలికులకు, తల వంచని సైనికులకు, భరతమాత పురోగతికి
భరతమాత పురోగతికి ప్రాతిపాదికలగు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ అందవేసిన చెయ్యి అనేది జాతీయం. ఈ పాఠ్యాంశంలో రైతు యొక్క పర్యాయ పదాలు కర్షకుడు, హాలికుడు. జై జవాన్ జై కిసాన్ అని అన్నది ఎవరు అనంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఈ పాఠ్యాంశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత ఉన్నటువంటి రెండవ పాఠం పేరు స్నేహబంధం. రెండవ పాఠం పేరు ఏం పేరు అనంటే స్నేహబంధం. స్నేహబంధం. ఈ స్నేహబంధం యొక్క పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింప చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి అని అంటే కథానిక కాదు, ఇది కథ. కథ అంటే ఏంటి? ఒకరు చెబుతుండగా మరొకరు ఆసక్తితో వినేదే కథ. ఒకరు చెబుతుండగా మరొకరు ఆసక్తితో వినేదే కథ. మరి ఇక్కడ స్నేహబంధము అనేటువంటి పాఠ్యాంశము ఎక్కడి నుంచి గ్రహింపబడింది అంటే విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించినటువంటి మిత్రలాభంలోనిదే ఈ కథ. మిత్రలాభంలోనిది ఈ కథ. ఇది కూడా ఒకసారి అడిగిండు టెట్లో. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించబడినటువంటి మిత్రలాభంలోనిదే ఈ కథ. మరి స్నేహబంధము అనేటువంటి కథను తెలుగులోకి అనువాదం చేసింది చిన్నయ్య సూరి కాబట్టి ఈయన కవి పేరు ఏం పేరు అని అంటే చిన్నయ్య సూరి. మరి ఈయనను పరవస్తు చిన్నయ్య సూరి అని అంటారు. పరవస్తు చిన్నయ్య సూరి. సూరి అనేది ఒక బిరుదు. సూరి అని అంటే అర్థం ఏంటంటే పండితుడు అని అర్థం. సూరి అని అంటే పండితుడు. ఓకే, మరి ఈయన ఎక్కడ జన్మించిండు? తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని పెరంబదూరులో జన్మించడము జరిగింది. మరి ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే మెయిన్ రచనలు మాత్రము బాల వ్యాకరణము, నీతి చంద్రిక, నీతి సంగ్రహము. బాల వ్యాకరణము, నీతి చంద్రిక, నీతి సంగ్రహము, అక్షరగుచ్చము, ఆంధ్ర కాదాంబరి, ఆంధ్ర కౌముది, ఆంధ్ర ధాతుమాల, ఆంధ్ర శబ్దశాసనము, అకారాది నిఘంటువు. ఇక మిగతాయి కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ అవసరం లేదు. మనం ఎక్కువగా పరవస్తు చిన్నయ్య సూరి అనగానే గుర్తుకు రావాల్సినటువంటివి ఏమిటి అని అంటే బాల వ్యాకరణం ఒకటి, నీతి చంద్రిక ఒకటి, నీతి సంగ్రహం ఒకటి, ఆంధ్ర కౌముది, ఆంధ్ర ధాతుమాల, ఆంధ్ర శబ్దశాసనము, ఆంధ్ర కాదాంబరి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇవి రచనలు. ఈ చిన్నయ్య సూరి యొక్క పత్రిక ఏమిటి అని అంటే సుజన రంజని. బిరుదు సూరి అంటే పండితుడు అనే అర్థం. మరి ఇక్కడ ఈ సూరికి అంటే ఇక్కడ చిన్నయ్యకు సూరి అనేటువంటి బిరుదును ఎవరిచ్చారు అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి ఆర్బాత్ నాటు అనేటువంటి ఆయన ఇవ్వడము జరిగింది. ఆర్బాత్ నాట్ అనేటువంటి ఆయన ఈ సూరికి ఈ బిరుదు ఇవ్వడము జరిగింది. మరి ఇక్కడ ఈ పాఠ్యాంశంకు సంబంధించి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కథలో ఉన్నటువంటి పాత్రలు ఏంటంటే కాకి ఉంటుంది, కాకి పేరు లఘుపతనకం. ఎలక ఉంటుంది, ఎలక పేరు హిరణ్యకం. తాబేలు ఉంటుంది, తాబేలు పేరు మందరకం. జింక ఉంటుంది, జింక పేరు చిత్రాంగుడు. జింక పేరు ఏం పేరు? చిత్రాంగుడు. తాబేలు పేరు మందరకము, ఎలక పేరు హిరణ్యకము, కాకి పేరు లఘుపతనకము. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉన్నది. కాకి పేరు లఘుపతనకము, ఎలక పేరు హిరణ్యకము, తాబేలు పేరు మందరకం, అదేవిధంగా జింక పేరు చిత్రాంగుడు. ఇవి ఈ కథలో ఉన్నటువంటి పాత్రలు. ఈ కథల ఆధారంగా అంటే ఇక్కడ ఈ పాత్రల ఆధారంగా ఈ వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి స్నేహబంధాన్ని గురించి ఇక్కడ వివరించడము జరుగుతుంది. ఓకే, ఇది స్నేహబంధము అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠం ఏంటంటే వర్షం. వర్షం గురించి చూసినట్లయితే మరి ఇక్కడ వానదేవుడ అనేటువంటి పాఠ్యాంశం కూడా ఉంటుంది 3వ తరగతిలో. వానదేవుడ. ఇక్కడ వర్షం అని అంటే త్రిషా వర్షము కాదు. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో
వాన మీద ఒక ఆయన పాట రాసిండు. ఎవరో తెలుసా మీకు? వాన మీద పాట రాసినటువంటి వ్యక్తి కమెంట్లో చెప్పండి. పోనీ ఆ పాట పేరు చెప్తాను, ఆ పాట రాసింది ఎవరో చెప్పండి. సెలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. తెలంగాణ పల్లెలన్నీ ఎండు మండుతున్నాయి, తినడానికి తిండి లేక, ఉండేందుకు గుడ్స లేక, కాపాడే నాదుడు లేక. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ. అదే సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ. ఈ పాటను రాసింది ఎవరు అనంటే జయరాజ్. ఎవరండి? జయరాజ్. ఇక్కడ వర్షం, వర్షం అనంటే ఇన్నాళ్ళలో గుర్తొచ్చాన వాన, ఆ పాట కాదు. ఇక్కడ వర్షం గురించి చెప్పిండు. అంటే ఎందుకు ఈ వర్షం గురించి చెప్పడం జరిగిందని అంటే, వర్షాకాలం అందరికీ ఇష్టమే కానీ ఒక్కో సందర్భంలో ఈ వర్షం వల్ల పేదలు చాలా ఇబ్బంది పడతారు. ఈ వర్షం వల్ల పేదలు చాలా ఇబ్బంది పడతారు. పేదల పైన వర్ష ప్రభావాన్ని తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. నిజంగా వర్షం పడ్డది అని అంటే పేదలు చాలా ఇబ్బంది పడతారు. అంటే రైతులకు ఇష్టమే, ఆ వర్షం పడడం వల్ల పంటలు అనేటువంటివి పండుతాయి. కానీ రోడ్ల మీద నివసించేటువంటి వాళ్ళు, డేరాలలో నివసించేటువంటి వాళ్ళు, పూరి గుడిసెల్లో నివసించేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఇక్కట్లను బాధలను తన పద్యాల ద్వారా ఈ పాఠ్యాంశంలో చెప్పిండు పల్లా దుర్గయ్య. నిజంగా వర్షం అని అంటే నేను కూడా చిన్నప్పుడు భయపడేటువంటి వాడిని. అవునండి, వర్షం వచ్చిందనంటే మాది మిద్ద కప్పు. ఆ వర్షము రాగానే కురిసేటువంటిది, ఇక ఎక్కి అక్కడ తొక్కి రావాలి, సౌడేసి తొక్కి రావాలి. ఇదంతా అంటే ఎట్లా పేదలు ఏ విధంగా బాధపడ్డరు అనేటువంటి విషయాన్ని ఇక్కట్లను వర్ణించాడు ఎవరు అనంటే పల్లా దుర్గయ్య. మరి ఈయన పద్య ప్రక్రియలో వర్ణించాడు. పద్యము అనంటే ఏంది? ఛందోబద్ధమైనటువంటి రచనకు పద్యం అని పేరు. గురు లవులతో కూడి యతిప్రాసలు కలిగి ఉన్నటువంటిదే పద్యం. మరి వర్షం అనేటువంటి పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే పాలవెల్లి అనేటువంటి ఖండకావ్యం నుంచి గ్రహింపబడింది వర్షం. కవి ఎవరు అనంటే పల్లా దుర్గయ్య. కవి పల్లా దుర్గయ్య. ఈయన వరంగల్ జిల్లా మడికొండ అంటే హనుమకొండ జిల్లా మడికొండ వాస్తవ్యుడు. ఈ పల్లా దుర్గయ్యకు సంబంధించి ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు పట్టా పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి పల్లా దుర్గయ్య. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఓయూ నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అనంటే పల్లా దుర్గయ్య. ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే గుర్తుకు పెట్టుకోవాలి. ఒకటి గంగిరెద్దు, ఇంకొకటి పాలవెల్లి. ఈయన ప్రబంధ వాంగ్మయ వికాసం మీద ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండు. ప్రబంధ వాంగ్మయ వికాసము అనేటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయడము జరిగింది. ఈ పిహెచ్డి చేసిండు. తర్వాత మరి యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాబ్ ఏమైనా వచ్చిందని అంటే ఏమీ రాలేదండి. ఓకే, మరి ఇక్కడ పాలవెల్లి, గంగిరెద్దు, ప్రబంధ వాంగ్మయ వికాసము పిహెచ్డి గ్రంథం, చిత్ర వచోనిధి అనేటువంటి విమర్శనా గ్రంథం, అదేవిధంగా అల్లసాని పెద్దన అనేటువంటి విమర్శనా గ్రంథం, అదేవిధంగా నందితిమ్మన రాసినటువంటి పారిజాత పహరణ మీద కూడా కొంత వర్క్ చేసిండు. ఈయన యొక్క శైలి ఏ విధంగా ఉంటుందనంటే, ఈయన యొక్క రచనల్లో ఆయన యొక్క శైలి ఏ విధంగా ఉంటుందనంటే మొత్తం తెలంగాణ పదజాలం ఉంటుంది. అదేవిధంగా సున్నితమైనటువంటి హాస్యంతో కూడుకుని ఉంటుంది పల్లా దుర్గయ్య యొక్క కవిత్వం. పల్లా దుర్గయ్య అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా పొందినటువంటి వ్యక్తి పల్లా దుర్గయ్య.
ఇతని యొక్క రచనలు గంగిరెద్దు, పాలవల్లి, ప్రబంధ వాంగ్మయ వికాసం అనేటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. వర్షం అనేటువంటి పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహింపబడింది అంటే పాలవెల్లి అనేటువంటి ఖండకావ్యం నుంచి గ్రహింపబడింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఉన్నది. రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి యొక్క తల్లిదండ్రులు భీమాబాయి, అదేవిధంగా రామ్జీ సక్పాల్. వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా. రామ్జీ సక్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేశాడు. అక్కడే మౌ అనేటువంటి గ్రామంలో 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు. అంబేద్కర్ చిన్నప్పటి నుంచి పఠనాభిలాషి, అంటే పఠనం మీద ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి, ఆలోచనాపరుడు, ఎవరేమన్నా కానీ ఎదురించేటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు అంబేద్కర్. 1907 సంవత్సరంలో మెట్రికులేషన్ పూర్తి చేసినటువంటి సందర్భంగా జరిగిన సన్మాన సభకు ప్రముఖ మరాఠీ రచయిత కేలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చాడు. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అని అంటే, అంబేద్కర్ కు కేలుస్కర్ అనేటువంటి మరాఠీ రచయిత ఏ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిండు అని అంటే గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర. ఏ సందర్భంగా మెట్రికులేషన్ పూర్తి చేసినటువంటి సందర్భంగా ఇది బహుమతిగా ఇచ్చి అంబేద్కర్ ను ఉన్నత విద్య చదివేందుకు ప్రోత్సహించాడు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముంబై లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయ్యి వివిధ సమావేశాల్లో, అదేవిధంగా కమిటీల్లో కూడా కీలకమైనటువంటి పాత్రను వహించడము జరిగింది. మరి ఇక్కడ చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఆ రోజుల్లోనే కాంక్షించినటువంటి దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబా అంబేద్కర్ బడుగులకు భాస్కర, బాబా అంబేద్కర్ బడుగులకు భాస్కర, నువ్వే లేకుంటే ఏమైపోయే వాళ్ళం. ఇది ఈ పాట ఎవరు రాశారు అని అంటే సాయి చంద్ రాయడము జరిగింది. సాయి చంద్, సింగర్ సాయి చంద్. ఓకే, రైట్. ఈ చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజుల్లోనే కాంక్షించినటువంటి దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు లేఖ. లేఖ లేఖ మరి ఈ లేఖకు సంబంధించి చూసినట్లయితే ఈ లేఖలో విషయం అనేటువంటి ప్రధానంగా ఉంటుంది. ఇది వచన రూపంలో ఉంటుంది. ఎవరికి రాస్తున్నారు అన్న దాన్ని బట్టి రచనా విధానం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. మరి ఈ లేఖలో వ్యక్తిగతమైనటువంటి లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు సంబంధించినటువంటి లేఖలు అనేటువంటి భేదాలు అనేటువంటివి కూడా ఉంటాయి. మరి లేఖ పాఠ్యాంశంలో ఏమున్నాయి అని అంటే, పాఠ్యభాగ విశేషాల విషయానికి వచ్చినట్లయితే లేఖ అనేటువంటి పాఠ్యాంశంలో నాగార్జున కొండపైన ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆ లేఖలో ఆమె సందర్శించినటువంటి ఆ పర్యాటక ప్రదేశాల గురించి వివరించడము జరుగుతుంది. హన్మకొండలో 1000 స్తంభాల గుడి, అదేవిధంగా భద్రకాళి గుడి, కుష్మహలు, నాట్య మండపము, అలనాటి శిలాశాసనాలు కనిపిస్తాయి అన్నాడు. తెలంగాణ రాష్ట్ర చిహ్నము శిలాతోరణము. ఏ శిలాతోరణము? కాకతీయ శిలాతోరణము. హన్మకొండలో 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంటుంది? హన్మకొండలో ఉంటుంది. అదేవిధంగా భద్రకాళి టెంపుల్, కుష్ మహల్, నాట్య మండపం అనేటువంటిది అలాంటి శిలాశాసనాలు కూడా హన్మకొండలో కనిపిస్తాయనే విషయాన్ని అక్కడ రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైనటువంటి శిలాతోరణం కాకతీయ శిలాతోరణం. అదేవిధంగా వరంగల్లో రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని యొక్క సేనాని అయినటువంటి రేచర్లద్రుడు కట్టించాడు. కరీంనగర్ జిల్లా బొమ్మలగుట్టలో జినవల్లభుడు కుర్క్యాల శాసనం వేయించాడు. ఇక్కడ శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుడు. ఇవన్నీ డైరెక్ట్ బిట్లు, మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. ఇక్కడ ఇసుక రేణువులతో ఏర్పడినటువంటి శివలింగం అనేటువంటిది మనకు కనపడుతుంది. ఇసుక రేణువులతోటి ఏర్పడినటువంటి శివలింగం అనేటువంటిది మనకు కనపడుతుంది. తర్వాత కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా
కట్టించినటువంటి కట్టడం ఏంటంటే చార్మినార్. చార్మినార్. కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించినటువంటి కట్టడము చార్మినార్. హైదరాబాద్లోని బిర్లా మందిర్లో గల దేవుడు ఎవరు అనంటే వెంకటేశ్వరుడు. 1750 సంవత్సరంలో పెదసోమ భూపాలుడు గద్వాల కోటను కట్టాడు. ఇది మార్నింగ్ క్లాస్ లో చెప్పుకున్నాం. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉన్నది. ఇక్కడ చినసోమ భూపాలుని ఆస్థానంలో 8 మంది అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఇది ఇంపార్టెంట్ బిట్టు. తెలంగాణలో ఎవరి యొక్క ఆస్థానంలో 8 మంది అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు అని అంటే చిన సోమభూపాలుని యొక్క ఆస్థానంలో 8 మంది అష్టదిగ్గజ కవులు ఉండేవారు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. మహబూబ్ నగర్ జిల్లాలో పిల్లల మర్రి ఉన్నది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మర్రి పేరు ఏం పేరు అని అంటే పిల్లల మర్రి. అంటే ఆ లేఖలో ఉన్నటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ అన్ని ఇక్కడ నేనైతే చెప్పడము జరిగింది. తర్వాత శతక సుధ. శతక సుధ రైట్. శతక సుధ అనేటువంటి చూసినట్లయితే 3వ తరగతిలోనేమో వేమన శతకం ఉంటుంది, 4వ తరగతిలోనేమో సుమతి శతకం ఉంటుంది, 5వ తరగతిలోనేమో నీతి పద్యాలు ఉంటాయి, 6వ తరగతిలోనేమో శతక సుధ ఉంటుంది. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయము. మరి శతక సుధ అనేటువంటి దేనికి పెట్టిరు అని అంటే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడము, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడము ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇది శతక ప్రక్రియకే. శతకము అని అంటే 100 పద్యాలు, తెలుగులో అయితే 108 పద్యాలు. శతకాలకు మకుటం ఉంటుంది. మకుటం అని అంటే ఒక కిరీటం లాంటిది. విశ్వదాభిరామ వినరవేమ అని అన్నాము, అదొక మకుటం. సుమతి అని అన్నాము, అదొక మకుటం. శ్రీకాళ హస్తీశ్వర అన్నాము, అదొక మకుటము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర, ఇది ఒక మకుటం. ఓకే, ఈ శతక పద్యాలకు మకుటం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ ఏమేం శతకాలు ఉన్నాయని చూసినట్లయితే ఇక్కడ మొత్తం 8 శతకాలు ఉన్నాయి. ఒకటి సుమతి శతకము. ఈ సుమతి శతకాన్ని రాసింది ఎవరు అని అంటే బద్దెన. మీకు అందరికీ తెలిసినటువంటిదే. సుమతి శతకము 6వ తరగతిలో ఉన్నటువంటి శతకాలు మళ్ళొకసారి చెప్తా చూడండి. సుమతి శతకము బద్దెన, శ్రీకాళహస్తీశ్వర శతకము దూర్జటి, కుమారి శతకము పక్కి వెంకట నరసింహ కవి, అదేవిధంగా సుభాషిత రత్నావళు ఏనుగు లక్ష్మణ కవి, ప్రభుతనయ శతకము కంకుట్ల నారాయణరావు, గాంధీతాత శతకము సిరిసెనగల్ కృష్ణమాచార్యులు, బాల నృసింహ శతకము సురోజు బాలనరసింహాచారి, భవ్యచరిత శతకము డాక్టర్ టివి నారాయణ. డాక్టర్ టివి నారాయణ. ఇంకా చూడండి, కనపడతలేవు అనుకుంటా ఇంతకుముందు. ఈ శతకాలు రచయితల గురించి మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. సుమతి శతకము బద్దెన, శ్రీకాళహస్తీశ్వర శతకము దూర్జటి, కుమారి శతకము పక్కి వెంకట నరసింహ కవి, సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి, ప్రభుతనయ శతకము కంకుంట్ల నారాయణరావు, గాంధీతాత శతకము సిరిసెనగల కృష్ణమాచార్యులు, బాల నృసింహ శతకము సూరోజు బాలనరసింహాచారి, భవ్యచరిత శతకము డాక్టర్ టివి నారాయణ. ఇవి 6వ తరగతిలో ఉన్నటువంటి శతకాలు, 8 శతకాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఈ శతకాలలో ఉన్నటువంటి పాఠ్యభాగ విశేషాలు. స్త్రీలకందరికీ సోదరుల్లా మెలగాలి, ఇతరుల ధనానికి ఆశపడవద్దు అని చెప్పినటువంటి శతకం ఏంటనంటే సుమతి శతకము. చెప్పినటువంటి శతకము సుమతి శతకము. స్త్రీలకందరికీ సోదరునిగా మెలగాలి, ఇతరుల ధనానికి ఆశపడవద్దు అని చెప్పినటువంటి శతకం సుమతి శతకం. సుమతి శతకాన్ని రాసింది బద్దెన. పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడము జరగదు. శ్రీకాళహస్తీశ్వర శతకము. పుత్రులు అంటే పుత్రులు ఉంటేనే ముక్తి అనేటువంటిది లభిస్తుంది, పుత్రులు లేకపోతే ముక్తి అనేటువంటిది లభించదు అనేటువంటిది. నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటికి చెప్పకు, అట్లా చెప్పడాన్ని ఎవరు మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడము కూడా తప్పే అని తెలుసుకో. ఏందేనంటే కుమారి శతకము పక్కి వెంకట నరసింహ కవి. మనిషి అదములతో చేరితే అదముడవుతాడు, మధ్యములతో చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు అని అన్నది ఎవరు అనంటే ఏనుగు లక్ష్మణ కవి. ఎప్పుడు అనవసరమైనటువంటి వాదాలు చేయకు, నిన్ను నీవు పరిశీలించుకొని సంతోషంగా ఉండు.
ఎవరి పట్ల భేదభావము చూపకు, మంచివారికి సేవ చేయి అని అన్న శతకం ఏంటనంటే ప్రభుతనయ శతకము కంకుంట్ల నారాయణరావు. మనిషే భగవంతుడు అనే ఆలోచనతో ప్రజలకు సేవ చేయి, అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నత స్థానము అని అన్న శతకం ఏంటనంటే గాంధీ తాత శతకము సిరసనగల్ కృష్ణమాచార్యులు. నోటితో నవ్వుతూ, నొసటితో ఎక్కిరిస్తూ, కడుపులో విషాన్ని పెట్టుకున్నవారు కాలనాగు కంటే ప్రమాదకరమైన వారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినటువంటి శతకము బాలనరసింహ శతకము, సూరోజు బాలనరసింహాచారి. మంచి నడవడిక కలవాడ, తప్పు చేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు, తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు అని చెప్పినటువంటి శతకం ఏంటంటే భవ్యచరశ శతకము డాక్టరు టివి నారాయణ. మంచి నడవడిక కలవాడ, తప్పు చేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు, తాము చేసిన తప్పును ఒప్పుకునేవారే గొప్పవారు అని చెప్పినటువంటి శతకం ఏంటంటే భవ్య చరిత శతకము. ఆయన ఎవరు అనంటే డాక్టర్ టివి నారాయణ. ఇక్కడ మనకు ఈ శతకాలలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను కూడా ఇక్కడ మనము తెలియజెప్పుకోవడము జరిగింది. రైట్. తర్వాత పోతన బాల్యం. ఈ పోతన బాల్యం గురించి చూసినట్లయితే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క అభిరుచులను, ఆసక్తులను తెలియజేయడము, అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని తెలియజేయడము. అన్నదమ్ములు అనగానే మనకు గుర్తుకొచ్చినటువంటి జంట ఏంది? రామలక్ష్మణుల జంట. అందరూ అనుకుంటారు రామలక్ష్మణుల జంటనే ఇక గొప్ప జంట. రామలక్ష్మణుల తర్వాత ఈ పోతన తిప్పన్ల యొక్క జంట కూడా గొప్పనైనటువంటి జంట అని ఇక్కడ చెప్తాడనమాట. రామలక్ష్మణులకు సంబంధించి ఒక పాట ఉంటది. అన్న వెనకే నేను ఉంటా, రామలక్ష్మణుల జంట మనదంట, నేనే రామున్నైతే రానివ్వ నడవులకు పడనివ్వ కష్టాలు 14 ఏళ్ళు, కలగంటి నమ్మా, నేను కలగంటి నమ్మా. అన్న వెనకే నేను ఉంటా, రామలక్ష్మణుల జంట మనదంట, నేనే రామున్నైతే రానివ్వ నడవులకు పడనివ్వ కష్టా 14 ఏళ్ళు, కలగంటి నమ్మా, నేను కలగంటి నమ్మా. ఇది నారాయణమూర్తి సినిమాలో ఉంటది. విప్లవ కథానాయకుడు నారాయణమూర్తి సినిమాలో ఉంటుంది. కానీ ఆ సినిమాలు మనం చూడం కదా. అట్లాంటి సినిమాలు మనం చూడం, పనికొచ్చే సినిమాలు మనం చూడం, ఒక విలువలను నిలిపేటువంటి సినిమాలు మనం అయితే చూడం. ఓకే, అది పక్కన పెట్టినట్లయితే ఇక్కడ అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజెప్పడం కోసం ఈ పాఠ్యభాగాన్ని నిర్దేశించడం జరిగింది. 6వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లవాడు తన తమ్ముడిని ఏ విధంగా ప్రేమించాలి, అదే 6వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లవాడు తన చెల్లెని ఏ విధంగా ప్రేమించాలి, తన అన్నని ఏ విధంగా ప్రేమించాలి అనేటువంటి అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజెప్పేటువంటి పాఠ్యభాగమే ఈ పోతన బాల్యం. అదేవిధంగా పిల్లల యొక్క అభిరుచులను, ఆసక్తులను కూడా తెలియజెప్పాలి. పిల్లలకు చాలా అభిరుచులు ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. వాటన్నింటిని కూడా ఇక్కడ తెలియజెప్పడం కోసమే ఈ పాఠ్యభాగాన్ని నిర్దేశించడము జరిగింది. మరి ఈ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది అని అంటే పద్యకావ్యము. కావ్యము అంటే ఏంది? వర్ణనలతో కూడుకున్నటువంటిదే కావ్యం. మరి ఇక్కడ ఈ పోతన బాల్యం అనేటువంటి పాఠ్యభాగము ఎవరి గురించి అని అంటే మహాకవి పోతన యొక్క జీవితం ఆధారంగా వానమామలై వరదాచార్యులు రచించినటువంటి పోతన చరిత్రం అనేటువంటి మహాకావ్యంలో నుంచి ప్రథమాశ్వాసం నుంచి గ్రహింపబడింది. పోతన చరిత్రంలో ప్రథమాశ్వాసం నుంచి గ్రహింపబడింది. ఈ కవి ఎవరు అనంటే వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ జిల్లా మడికొండలో, హన్మకొండ జిల్లా మడికొండలో జననం. హన్మకొండ జిల్లా మడికొండలో జననం. మడికొండ ఇక్కడ చూడండి, మడికొండ అనగానే ఇంత ముందు కూడా వచ్చింది. పల్లా దుర్గయ్య కూడా మడికొండనే, కాళోజీ నారాయణరావు కూడా మడికొండనే. కానీ ఇక్కడ మడికొండలో జన్మించాడు. కానీ ఈయన మంచిర్యాల జిల్లా చెన్నూరులో శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడనే స్థిరపడ్డాడు. ఈయన యొక్క బిరుదుల విషయానికి వచ్చినట్లయితే అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, అదేవిధంగా
కవి చక్రవర్తి అనేటువంటి బిరుదులు ఈయనకు ఉన్నాయి. మరి ఈయన యొక్క రచనలు గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఈజీ ఒక టెక్నిక్ చెప్తా చూడండి. వానమామలై వరదాచార్యులు అనేటువంటి రైతు బిడ్డ ఈయన యొక్క రచనలు. పోతన చరిత్రము రచిద్దామని, పోతన చరిత్రము రచించుదామని మణిమాల వేసుకొని కూలిపోయే కొమ్మకు జయధ్వజము కట్టి వ్యాసవాణి అని సూక్తి వైజయంతిని చెప్పబోయి భోగినీలాస్యాన్ని చెప్పాడు. ఇవి వానమామలై వరదాచార్యుల యొక్క రచనలు. వానమామలై వరదాచార్యులు అనేటువంటి రైతు బిడ్డ పోతన చరిత్రం రచిద్దామని మణిమాల వేసుకొని కూలిపోయే కొమ్మకు జయధ్వజము కట్టి, జయధ్వజం అని అంటే హనుమంతుని యొక్క బొమ్మ ఉన్నటువంటి జెండా ఉంటుంది చూసిర్రా, జయం సినిమాలో నితిన్ గారు పట్టుకొని ఉరుకుతుంటే చూసినవా, అదేనమాట. ఈ జయధ్వజము కట్టి వ్యాసవాణి అనేటువంటి సూక్తి వైజయంతిని చెప్పబోయి ఏం చెప్పిండు అని అంటే భోగినీలాస్యం. ఇవి 8 రచనలు. ఈ 8 రచనలు వానమామలై వరదాచార్యుల యొక్క రచనలు, మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతు బిడ్డ వానమామలై వరదాచార్యులు అనేటువంటి రైతు బిడ్డ పోతన చరిత్రము రచిద్దామని మణిమాల వేసుకొని కూలిపోయే కొమ్మకు జయధ్వజము కట్టి వ్యాసవాణి అనేటువంటి సూక్తి వైజయంతిని చెప్పబోయి భోగినీలాస్యాన్ని చెప్పాడు. ఇది స్టోరీ. ఈ స్టోరీ ఆధారంగా మనమైతే రచనలు గుర్తుపెట్టుకోవాలి. రైతు బిడ్డ, పోతన చరిత్రము, మణిమాల, కూలిపోయే కొమ్మ, జయధ్వజము, వ్యాసవాణి, సూక్తి వైజయంతి, భోగిని లాస్యము. ఇవి వానమామలై వరదాచార్యుల యొక్క రచనలు. ఈ కోడ్ ద్వారా మీరైతే గుర్తుపెట్టుకోండి. పోతన చరిత్రం అనేటువంటిది పద్య రూపంలో రాసిండు. పద్య రూపంలో. తర్వాత మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజము, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, అదే రైతు బిడ్డ బుర్రకథల సంపుటి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. భోగినీలాసం, ఈ గీతమాల, ఆహ్వానం ఇవన్నీ అవసరం లేదు. మరి ఈయనకు పురస్కారాల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది, వారణాసి వారి విద్యా వాచస్పతి పురస్కారం వచ్చింది, కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఈయనకు రావడం జరిగింది. పాఠ్యభాగ విశేషాల విషయం చూసినట్లయితే తిప్పన పోతన అన్నదమ్ములు. తిప్పన పద్యము చదివితే పోతన సారాంశాన్ని వెంటనే చెప్పేవాడు. పోతన ఆటల్లో ఆరుతేరిన వాడు. గోళీలాట, బొంగరాలాట, పరుగు పందెము, కోతి కొమ్మచ్చి ఆటలు బాగా ఆడుతాడు పోతన. రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠ్యాంశం పేరు ఉడుతా సాయం. పాఠ్యాంశం పేరు ఏం పేరు అని అంటే ఉడుతా సాయం. ఈ ఉడుతా సాయం యొక్క పాఠ్యభాగం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అడగకుండానే ఇతరులకు సాయం చేయడము, విద్యార్థులు అలవర్చుకోవాలని తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఎవరు ఏం అడగకుండానే సాయం చేయాలి ఇతరులకు. అడిగినప్పుడే సాయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్లో పాఠాలు చెప్పమని నన్ను ఎవరు అడగలే, నేనే చెప్తున్నా. ఇది ఉడతా సాయం లాంటిది. మీరు చేస్తున్నటువంటి ప్రిపరేషన్కు నేను ఒక చిన్న సహాయం అనేటువంటిది చేస్తా ఉన్నాను. ఓకే, రైట్. అడగకుండానే ఇతరులకు సాయం చేయాలనేటువంటి ఆలోచన కల్పించడం ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రక్రియ వచ్చేసి ఈ ఉడతా సాయం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ద్విపద. ద్విపదలో ఎన్ని పాదాలు ఉంటాయి? 2 పాదాలు ఉంటాయి. 2 పాదాలు ఉంటాయి. రైట్. మరి పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ ద్విపద గురించి ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు చెప్పిన కాబట్టి ఇక్కడ అవసరము లేదు. ఈ ఉడతా సాయం అనేటువంటి పాఠ్యభాగము ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే రంగనాథ రామాయణం నుంచి గ్రహింపబడింది. ఈ రంగనాథ రామాయణంలో ఏ కాండ నుంచి గ్రహింపబడింది అని అంటే యుద్ధకాండ. రంగనాథ రామాయణంలోని భాగాలకు కాండలు అని పేరు. ఎన్ని కాండలు ఉంటాయనంటే 7. ఆ కాండలు కూడా కోడ్ చెప్తాను. బాక్సు అనేటువంటి కోడు. బాక్స్. బి అంటే బాలకాండ, ఏ అంటే అయోధ్యకాండ, ఇంకో ఏ అంటే అరణ్యకాండ, కే అంటే కిష్కింధకాండ, ఎస్ అంటే సుందరకాండ, యు అంటే యుద్ధకాండ, ఇంకో యు అంటే ఉత్తరకాండ.
మళ్ళొకసారి చెప్తా చూడండి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇవి రంగనాథ రామాయణంలోని 7 కాండలు. కోడ్. మరి ఇక్కడ రంగనాథ రామాయణాన్ని రాసింది ఎవరు? గోనబుద్ధారెడ్డి. ఈ రంగనాథ రామాయణంలో ఉన్నటువంటి ఛందస్సు ఏంటిది? ద్విపద. రంగనాథ రామాయణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? తెలుగులో తొలి రామాయణము, తెలుగులో తొలి ద్విపద రామాయణము, తెలుగులో తొలి రామాయణము, తెలుగులో తొలి ద్విపద రామాయణము రంగనాథ రామాయణము. ఈ రంగనాథ రామాయణం రాసినటువంటి గోనబుద్ధారెడ్డి యొక్క కాలం ఏంటిదనంటే 13వ శతాబ్దము. ఈయన ఎవరి యొక్క ఆస్థానంలోని వాడు అని అంటే, ఈయననే ఒక ఆస్థాన రాజు అనమాట. కాకతీయ రుద్రమదేవి కాలంలో వర్ధమానపురం మహబూబ్ నగర్ జిల్లా అన్నమాట. ఈ వర్ధమానపురం పాలకుడైనటువంటి గోన గన్నయారెడ్డి యొక్క సోదరుడైనటువంటి విఠల రంగనాథుని యొక్క కొడుకే గోనబుద్ధారెడ్డి. ఈ గోనబుద్ధారెడ్డి తన తండ్రి పేర రంగనాథ రామాయణాన్ని రచించిండు. తెలుగులో తొలి రామాయణము రంగనాథ రామాయణము, తెలుగులో తొలి ద్విపద రామాయణము రంగనాథ రామాయణం. పాలకురికి యొక్క రచనలు శైవమత ప్రచారానికి దోహదం చేస్తే రంగనాథ రామాయణము వైష్ణవ మతాన్ని జనాల్లోకి తీసుకుపోయిందని చెప్పవచ్చు. ఓకే, మరి ఈ రామాయణంలోని భాగాలకు ఏమని పేరు అని అంటే కాండలు అని పేరు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను. మరి ఇక్కడ గోనబుద్ధారెడ్డి యొక్క బిరుదులు ఏమిటి అని అంటే కవికల్పతరువు, కవిలోక భోజనుడు అనేటువంటి బిరుదు. ఈ 7 కాండల్లో రంగనాథ రామాయణంలో ఉన్నటువంటి 7 కాండల్లో ఉత్తరకాండను గోనబుద్ధారెడ్డి యొక్క కోరిక మేరకు అతని కుమారులైనటువంటి కాచవిభుడు, విఠల రాజు వీళ్ళిద్దరు ఏం చేశారంటే తెలుగులోకి అనువాదం చేసిండు. మొదటి 6 కాండలు మాత్రమే గోనబుద్ధారెడ్డి తెలుగులోకి అనువాదం చేస్తే ఈ 7వ కాండ అయినట్టు ఉత్తరకాండను కాచవిభుడు, విఠలనాథుడు వీళ్ళెవరు? గోనబుద్ధారెడ్డి యొక్క కొడుకులు. గోనబుద్ధారెడ్డి యొక్క కుమార్తె కూడా ఉంటుంది. ఆమె పేరు ఏం పేరు అని అంటే కుప్పాంబిక వేయించినటువంటి శాసనం పేరు బుధాపూర్ శాసనము. తెలంగాణ తొలి కవయిత్రి కుప్పాంబిక, తెలంగాణ తొలి జంట కవులు కాచవిభుడు, విఠలనాథుడు. ఓకే, మరి తెలుగులో కూడా తొలి జంట కవులు కాచవిభుడు, విఠలనాథులే. తెలుగులో కూడా తొలి కవయిత్రి కుప్పాంబికనే. ఓకే, మరి ఇక్కడ ఈ గోనబుద్ధారెడ్డి యొక్క కూతురు ఈమె కుప్పాంబిక, గోనబుద్ధారెడ్డి యొక్క కొడుకులు కాచభూపతి, విఠలరాజులు. మరి ఇక్కడ ఉడతా సాయం యొక్క పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంది అని అంటే, రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోగా సీతను తిరిగి తెచ్చుకొనుటకు రావణునితో రాముడు యుద్ధము చేయాలనుకున్నాడు. వానర సైన్యము సహాయముతో నలుడు వారధిని నిర్మిస్తుండగా ఉడతా సాయం అనేటువంటిది చేయడము జరిగింది. నలుడు అనేటువంటి ఆయన వారధిని నిర్మిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉడత అనేటువంటిది ఎవరు అడగలేదు. రాముడు అడగలేదు, లక్ష్మణుడు అడగలేదు, నలుడు అడగలేదు, ఎవరు అడగలేదు. ఏం చేసిందంటే పోయి నీళ్ళలా మునుగుతుంది. మునిగిపోయి మళ్ళీ ఇసుకల పొరలాడుతుంది. అటు ఇటు పొరలాడి వచ్చి ఈ వారాల మీదకి వచ్చి ఇట్లా దుడుతుంది అన్నమాట. మళ్ళీ ఆ నీళ్ళలో మునుగుతుంది, ఇసుకల పొరలాడుతుంది, మళ్ళీ వచ్చి ఇట్లా. అంటే అడగకుండానే ఇతరులకు సహాయం చేయడం అలవర్చుకోవాలి అని విద్యార్థులకు తెలియజెప్పడం కోసం ఈ పాఠ్యాంశాన్ని పెట్టడము జరిగిందండి. అదే ఉడతా సాయం అని అంటారు. సుగ్రీవుడు ఉడతను తెచ్చి లక్ష్మణుడు నీ పాదాలను మనసులో నిలిపి భక్తితో గడ్డిపోజంత పనిచేసిన అది కొండతో సమానమని, భక్తే ప్రధానం కదా అని అంటాడు లక్ష్మణుడు. సుగ్రీవుడు ఉడతను తెచ్చి రామునికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడతను పలు విధాలుగా పొగిడి తన కుడి చేతి దాని వీపుపై దువ్వుతాడు. ఉడత వీపుపై 3 రేఖలు చూడడానికి అందంగా ఆనందకరంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఉడత తీసుకొని పైన ఇట్లా తల మీద చూసినట్లయితే 3 గీతల్లా కనబడతాయంట. అవి శ్రీరాముడు పెట్టినటువంటి గీతలు అని చెప్తా ఉంటారు. ఇది ఉడత సాయం పాఠ్యాంశానికి సంబంధించి. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే చెరువు మా ఊరి చెరువు. చూడండి, సంతో మా ఊరి సంత, వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. ఇక్కడ చెరువు గురించి తెలంగాణ ప్రాంతంలో చెరువుల యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ
భాషా సౌందర్యాన్ని పెంపొందించేటువంటి జాతీయాలు సామెతల గురించి తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించింది అని అంటే స్వగతం. చెరువంట తన గురించి తాను చెప్పుకుంటుందనంట. స్వగతం అనంటే ఎవరికి వారే తమకు సంబంధించినటువంటి విషయాలను తమలో తాము అనుకోవడము, ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడము స్వగతం. ఈ స్వగతం అనేటువంటిది ఏ పురుషలో ఉంటుంది అని అంటే ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది స్వగతం. రైట్. పరోపకారార్థమిదం శరీరమే అన్న సూక్తికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో నన్ను ఆశ్రయించి హాయిగా బతుకుతున్నారు అనంటది ఎవరు అనంటే చెరువు. చెరువులోని ఒండ్రు మట్టితో తీవ్ర జ్వరాలు కూడా మటుమాయమైపోతాయి. బతుకమ్మకు ఉపయోగించే తంగేడు పూలు, గునుగు పూలతోటి నీలి కాలుష్యము దూరమవుతుంది. వానలు పడకుంటే చెరువు కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్. వానలు పడకుంటే చెరువు కట్ట మీద ఏ పర్వం చెప్పిస్తారు అనంటే విరాట పర్వం చెప్పిస్తారు. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది. అందుకే నీటి కొలది తామర అన్న సామెత ఏర్పడింది. అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయనే జాతీయాన్ని వాడుతారు. ఏ జాతీయాన్ని ఏ సందర్భంలో? చెరలో బర్లను తోలి కొమ్ములకు బేరం పెట్టినట్లు గుండె చెరువయింది, గాలం వేయడం, గండి కొట్టడం వంటివి నా నుండే వచ్చినవి. తర్వాత చెవినిల్లు కట్టుకొని వండిన కుండ, తామర తంపర, శ్రీరామరక్ష, కాళ్ళకు బుద్ధి చెప్పు, గుండె చెరువయింది, గండి కొట్టడము, అల్లం తిన్న కాకులు, మౌన సాక్షి అనేటువంటి జాతీయాలు కూడా నా నుంచే వచ్చాయని చెరువు చెప్పుకుంటున్నది. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లన్నను, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి, కప్పలు 10,000 చేరు కదరా సుమతి. అంటే ఇక్కడ సంపద ఉన్నప్పుడే బంధువులు ఎట్లా మన ఇంటికి వస్తారో, చెరువులోకి నీళ్లు వచ్చినప్పుడే కప్పలు అనేటువంటివి చేరుతాయి అని ఇక్కడ బంధువులను కప్పలతోటి ఇక్కడ మరి ఇది చెప్పడము జరిగింది. అంటే ఇక్కడ పోలిక అనేటువంటిది చెప్పడము జరిగింది. ఓకే. జీవిత సత్యాన్ని చెరువుతో ముడిపెట్టి మరి చెప్పిండు బద్దెన. కాకతీయులు నిర్మించినటువంటి చెరువు రామప్ప చెరువు, అదేవిధంగా పాకాల చెరువు, లక్నవరం చెరువు నేటికి చెక్కు చెదరలేదు. పెద్దపల్లి జిల్లా మంతనిలో శిలా సముద్రం అనేటువంటి చెరువు ఉంది. నల్లగొండ జిల్లా పానగలులో ఉదయ సముద్రం అనేటువంటి చెరువు ఉంది. వనపర్తి రాజులు ఏకంగా సప్త సముద్రాలని పేరు పెట్టుకున్నారు చెరువులకు. ఏ రాజులు సప్త సముద్రాలని పేరు పెట్టుకున్నారు అని అంటే వనపర్తి రాజులు. తెలంగాణలో పెద్ద చెరువులను సముద్రంగా పిలుస్తారు. ప్రకృతి ప్రసాదంగా ఉన్న నీటి వనరులను ఇప్పుడు తెలంగాణ సంపదగా గుర్తించి వాటికి పూర్వవరం తెచ్చేటువంటి పనిని మిషన్ కాకతీయ పేరిట ప్రభుత్వం స్వీకరించింది అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. రైట్. తర్వాత చెరువు పాఠానికి సంబంధించినటువంటి సామెతలు. కలిసి ఉంటే కలదు సుఖం, నిల్వ నీడకై తరువు, నిల్వ నీటికై చెరువు, నానాటికి తీసి కట్టు నాగం బొట్టు, గంగాలమంత ఉండేదాన్ని తాంబాలమంత అయినా, పరోపకారార్థమిదం శరీరం, చెరువును పొమ్మనడం అంటే కరువును రమ్మనడమే, నీటి కొలది తామర, చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం, చెవిలో లోపాలు చెబితే కోపాలు. ఓకే. తర్వాత ఇక్కడ మరి గాంధీ మహాత్ముడికి సంబంధించినటువంటి చిన్ననాటి జ్ఞాపకాలు. గాంధీకి హై స్కూల్లో మొద్దబ్బాయి అని పేరు రాలేదు. 5వ 6వ తరగతుల్లో నెలకు 4 రూపాయలు, ఆ తర్వాత 10 రూపాయల చొప్పున విద్యార్థి వేతనం పొందాడు. స్కూలు ముయ్యగానే ప్రతిరోజు తండ్రికి సేవ చేసేవాడు. మంచి దస్తూరి విద్యలో భాగమని అందరూ గుర్తించాలి. ఈ జ్ఞాపకాలు గాంధీజీ గారి ఆత్మకథ సత్యశోధన నుంచి తీసుకోబడింది. గాంధీజీ గారి యొక్క ఆత్మకథ ఏంటంటే సత్యశోధన.
ఓకే రైట్, ఇంకా కొన్ని పాఠాలు ఉన్నవి, అవి తర్వాత పాటలో అయితే చూద్దామండి. ఓకేనా రైట్. మరి ఎందుకంటే ఎక్కువ పాట అయితే చెప్పొచ్చు, ఎక్కువ పాట చెప్పొచ్చు, కానీ ఎక్కువ పాట అనేటువంటి మన యూట్యూబ్లో అప్లోడ్ అనేటువంటిది కాదు కాబట్టి ఇంత. ఓకే మళ్ళీ ఇంకొక రెండో పార్టు, ఇది 6వ తరగతి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2లో మొత్తం ఖతం అవుతుంది. ఉపవాచకాలు అనేటువంటిది ఒక పార్ట్, అంటే ప్రతి క్లాసు 2 పార్టులుగా విభజించుకొని పార్ట్ 1 పార్ట్ 2 మళ్ళీ ఉపవాచకాలు, ఇట్లా అయితే క్లాస్ వైజ్గా అయితే నేను ఇక్కడ పాఠాలు అయితే మెయిన్ పాయింట్స్ ర్యాపిడ్ రివిజన్ లాగా ఇక్కడ నేనైతే చెప్తా ఉన్నాను. పాఠ్యాంశం లోపలి మొత్తం చదవకుండా అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ తీసుకొని ఇక్కడ మీకైతే డిస్కషన్ అయితే చేస్తా ఉన్నాను. ఓకే నేను ముందే చెప్పాను, ఉదయం నుంచి మొత్తుకుంటున్నాను. మరి మనం చేస్తున్నటువంటి వీడియోలను చూస్తున్నటువంటి వాళ్ళలో 38% మాత్రమే సబ్స్క్రైబ్ అనేటువంటి చేయడం జరిగింది. 62% ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఎమ్మటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. మీకేమైనా ఉంటే సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.